నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. ప్రజల కష్టాలు ఇబ్బందులను తెలుసుకునేందుకు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పాదయాత్ర ద్వారా రాష్ట్రమంతా తిరిగి వారి సమస్యలు తెలుసుకున్నారని, అధికారంలోకి వచ్చిన తర్వాత పలు సమస్యలు పరిష్కరించడం జరిగిందని గూడూరు పట్టణానికి చెందిన టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ వెల్లడించారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ యువగళం పాదయాత్ర జరిగి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా చిల్లకూరు జాతీయ రహదారి నుంచి సాయిబాబా దేవస్థానం వరకు టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో సంఘీభావ పాదయాత్ర నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్రోన్ ద్వారా లోకేష్ చిత్రపటానికి పాలాభిషేకం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. షిరిడి సాయిబాబా మందిరంలో నారా లోకేష్ ఆరోగ్యంగా ఉండాలని నాయకులు పూజలు నిర్వహించారు. టీడీపీ రాష్ట్ర నాయకులు కిరణ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగుదేశం జెండా పేదవాడి ఖండా అన్న నినాదంతో ఎన్టీ రామారావు పార్టీని స్థాపించారని, ఆయన ఆశయాలను కొనసాగిస్తూ నారా లోకేష్ రాష్ట్ర వ్యాప్తంగా పాదయాత్ర నిర్వహించారని, అప్పటి వైసీపీ ప్రభుత్వం పాదయాత్రకు అనేక అడ్డంకులు సృష్టించిందని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల సమస్యలు తెలుసుకొని నేనున్నానంటూ భరోసా కల్పించి అధికారంలోకి వచ్చిన వెంటనే అనేక సమస్యలు పరిష్కారం జరిగిందని, రాబోయే భవిష్యత్తు నాయకుడు నారా లోకేష్కు టీడీపీ నాయకులు, కార్యకర్తలు అండగా ఉండాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాసులు, చెంచురామయ్య, లీలావతి, హరికుమార్, వెంకటేశ్వరరాజు, శివకుమార్, మస్తాన్ నాయుడు, చిరంజీవి, జలీల్ బాషా, కిషోర్ నాయుడు, వెంకటేష్, సునీల్, ఓం ప్రకాష్, మూబా చరణ్, మోమిడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. నిదానం స్లోగా జెండాలు మధ్యలో ఉండేటివి వ్యూ వచ్చేదాన్ని బాగా చూడన్నా.
ధైర్యం ఉంది, కన్న తండ్రి చంద్రబాబులోని చతురత ఉంది, క్రమశిక్షణ వేదానందవప్రదాయ నమః. ఓం సర్వమత సమ్మదాయ నమః. ఓం శ్రీ దక్షిణామూర్తి నమః. ఓం శ్రీ క్షేమాశ్రయ విద్యా ఆయుః ఆయురారోగ్య ఐశ్వర్య అభిసిద్ధ్యార్థం ధర్మార్థకామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యార్థం ధనాకణస్తో వాహనం అభివృద్ధ్యార్థం శ్రీ శ్రీ సతోపాచార పూజాం కరిష్యే. ఓం శ్రీ సాయినాథాయ నమః. ఓం లక్ష్మీనారాయణాయ నమః. ఓం కృష్ణరామదేవమారుత్యాది నీరాజనం. ఓం గళం రథసారథి నారా లోకేష్ గారి ఈ రోజుకి యువగళం పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయింది. యువగళం మనగళం ప్రజాబలం అనే దాంతోనే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేపట్టగలిగింది. ఆయన 3126 కిలోమీటర్ల పాదయాత్ర 226 రోజులు చేయడం జరిగిందనే విషయాన్ని కూడా మనం గుర్తుంచుకోవాలి. ఈరోజు ఏపీ రాజకీయ వేదికపై చెరగని సంతకం పెడుతూ యువగళాన్ని చేశాడనేది గుర్తుపెట్టుకోవాలి. ఒక వేదికని ఆ ప్లాట్ఫారం ద్వారా యువగళం అనే సంతకం ద్వారా ముందుకెళ్తుంది తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ ఏ ఆలోచనతో ఆ రోజు కీర్తిశేషులు డాక్టర్ నందమూరి తారక రామారావు గారు సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు, ప్రజలే కండా తెలుగుదేశం జెండా అని ఆ యొక్క ధైర్యంతో వాళ్ళ తండ్రి గారి యొక్క సమయస్ఫూర్తితో ఈరోజు యువగళం పాదయాత్రని 27/1/2023లో ప్రారంభించి 18/12/2023లో విశాఖలో ముగించడం జరిగింది. అది అయిన తర్వాత మన యొక్క జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వీరి యొక్క ఆధ్వర్యంలో విజయనగరం నందు ఆ రోజు బహిరంగ సభ పెట్టి విజయనగరం నందు గతంలో జరిగిన అన్ని విషయాలను కూడా నాయకులు ప్రజలకు తెలియజేయడం జరిగింది. ఆయన కుప్పం నుంచి పాదయాత్ర చేసినప్పుడు ఆయన కనీసం వ్యాన్ను పెరుక్కున్నారు, మైకు పెరుక్కున్నారు, స్టూలు పెరుక్కున్నారు, నిలబడేదానికి లేకుండా ఆయన మీద అక్కడికే 39 కేసులు నమోదు చేయడం జరిగింది. అంటే ఆయన చిత్తూరు జిల్లాను దాటేటప్పటికే, అంటే చిత్తూరు జిల్లాలో ఉన్న నియోజకవర్గాలు 14 పర్యటించడం జరిగింది. అదేవిధంగా కడపలో పర్యటించారు, అనంతపురం పర్యటించారు, కర్నూలు, కృష్ణా పోయారు, విజయవాడలో తెల్లారుజామున 3:45 దాకా ప్రజలు ఆయన కోసం ఎదురు చూశారనే విషయాన్ని ఈ విధంగా పాదయాత్ర చేసి అదే జైత్ర యాత్ర అయ్యి ఈరోజు తెలుగుదేశం పార్టీకి, జనసేనకి, కూటమికి 164 సీట్లు గెలిపించిన ఘనత కూడా ఆ రోజు ఆయన 97 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తే 90 నియోజకవర్గాల్లో కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిందనేది చూసుకోవాలి. ప్రజల్లో అక్రమ అరాచక పాలన కొనసాగించిన 5 సంవత్సరాల జగన్ పాలనని అంతమించాలని ప్రజలు ఆలోచించే ప్రజాబలంతోనే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు తెలియజేస్తుంది. గారి ఆదేశాల మేరకు మన యువ నాయకుడు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈరోజు మన గూడూరు నియోజకవర్గంలో ర్యాలీ చేసి సాయిబాబా గుళ్ళో పూజలు చేయడం జరిగింది. ఆయన ప్రజలతో బాగుండాలని, ఆయన రాబోయే రాజకీయాల్లో దిక్సూచిగా మారాలని బాబా గుళ్ళో పూజలు చేసి ఆయన ఆయురారోగ్యాలు
ప్రసాదించాలని మేమందరం కూడా భగవంతుని కోరుకోవడం జరిగిందని తెలియజేసుకుంటాం. నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు జాతీయ అధ్యక్షులు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు పాదయాత్ర మొదలుపెట్టి 3 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మా ప్రీతమ నాయకులు, మా సోదర సమానులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి సూచనల మేరకు ఈ రోజున గూడూరు బైపాస్ సర్కిల్ నుంచి సాయిబాబా దేవాలయం వరకు భారీ ఎత్తున ఖాళీ చేయడం జరిగింది. దీనికి సహకరించినటువంటి మా మిత్రులు, సోదరులు అందరికీ కూడా మా ఒక్క పిలుపుతో లోకేష్ బాబు గారి మీద అభిమానంతో, చంద్రబాబు నాయుడు గారి మీద అభిమానంతో పెద్ద ఎత్తున తరలి వచ్చి ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి, కార్యకర్తకి, నాయకులకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మా తరఫున, అలాగే డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి తరఫున లోకేష్ బాబు గారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం మాకు ఇచ్చినటువంటి పెద్దలకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం. అందరికీ నమస్కారం. మన ప్రియతమ నాయకులు, గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు గౌరవనీయులు పాసం సునీల్ కుమార్ గారి ఆదేశం మేరకు ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు మరియు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సరిగ్గా 3 సంవత్సరాలైంది. సరిగ్గా 3 సంవత్సరాల ముందు మన యువ నాయకులు నారా లోకేష్ బాబు గారు కుప్పం నుంచి అటు విశాఖపట్నం వరకు పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది. ఆ పాదయాత్రలో దాదాపు 97 నియోజకవర్గాలు ప్రతి ఒక్కరిని కలవడం, అన్ని రకాల ప్రజల్ని కలవడం, అన్ని రకాల సామాజిక వర్గాల్ని కలవడం, ప్రతి ఒక్కరిని కలిసి వాళ్ళతో మమేకమై వాళ్ళ కష్ట సుఖాలన్నింటినీ కూడా తెలుసుకోవడం జరిగింది. అదేవిధంగా ఆయన పాదయాత్ర స్టార్ట్ అయినప్పటి నుంచి ఆనాటి నిరంకుశ ప్రభుత్వం యొక్క విధానాలను అణగదొక్కే విధంగా ఆ యొక్క విధానాలను ఎదురొడ్డి పోరాడడం జరిగింది. కానీ ఆనాటి నాయకులు చేసిన చేష్టలు ఏవి కూడా మన లోకేష్ బాబు ముందు చెల్లలేదు. పోలీసుల చేత ఈ పాదయాత్రని అణగదొక్కాలని చూశారు, ఏమాత్రం బెదరలేదు. స్పీకర్లను లాక్కున్నారు, కానీ యువగలం ఆగలేదు. ప్రభంజనం అయింది. దేశంలోనే ఒక చారిత్రాత్మక ఘట్టానికి నాంది పలికడం జరిగింది. అదేవిధంగా ఆ పాదయాత్రలో ఏదైతే హామీలు ఇచ్చారో పూర్తిగా అవన్నీ కూడా అమలయ్యే విధంగా ఈనాడు కూటమి ప్రభుత్వంలో చేరి ఒక ముఖ్య భూమిక పోషిస్తూ ఒక విలువైనటువంటి ఐటీ అలాగే విద్యాశాఖ మంత్రిగా ఎన్నో సంచలనాత్మక నిర్ణయాలకి నాంది పలకడం జరిగింది. అదేవిధంగా ఆయన ఏదైతే చెప్పారో మెగా డిఎస్సి కానివ్వండి, కానిస్టేబుల్స్ రిక్రూట్మెంట్ కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా తూచా తప్పకుండా పాటిస్తూ ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. వారికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. నమస్కారం. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబు గారు యోగంలో భాగంగా పాదయాత్ర స్టార్ట్ చేసి కరెక్ట్గా ఈ రోజుకి 3 సంవత్సరాల సందర్భంగా ఈరోజు గూడూరు నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ పాసం సునీల్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఇక్కడ చిలుకూరు జంక్షన్ నుంచి లోకేష్ బాబు గారికి పాలాభిషేకం చేసి అక్కడి నుంచి నాయకులు, కార్యకర్తలు అందరూ కూడా సాయిబాబు వరకు పాదయాత్రగా వచ్చి ఇక్కడ పాలాభిషేకం చేసి బ్రహ్మాండంగా అన్నదానం చేశారు. వాళ్ళకందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరి లోకేష్ బాబు గారు ఆయురారోగ్యాలతో నిండి 100 ఏళ్ళు ఇదే విధంగా ఎన్నో ఉన్నత పనులు నిర్వహించాలని, ఆయనకి ఎప్పుడు తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్రంలో లోకేష్ బాబు గారి నాయకత్వం పనిచేసిన సంసిద్ధంగా తెలియజేస్తూ మరోసారి లోకేష్ బాబు గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. బ్యాంకు పని దినాలు 5 రోజులకు కుదించాలని యుఎఫ్బియు ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్న సమ్మెలో భాగంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక ఎస్బీఐ బ్యాంకు వద్ద బ్యాంకు ఉద్యోగులు నిరసన కార్యక్రమం నిర్వహించారు. బ్యాంకు ఉద్యోగుల సమ్మె కారణంగా గూడూరు పట్టణంలో ప్రభుత్వ బ్యాంకులు మూతపడ్డాయి. స్థానిక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు వద్ద ఉద్యోగుల నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తమ డిమాండ్లు నెరవేర్చాలని నినాదాలు చేశారు. ఎస్బీఐ రీజనల్ సెక్రటరీ రామచంద్రయ్య మాట్లాడుతూ బ్యాంకు ఉద్యోగులపై తీవ్ర పని ఒత్తిడి ఉందని, వారానికి 5 రోజులు పని దినాలు గతంలో అంగీకరించారని, కానీ ఇంతవరకు అమలు చేయలేదని అన్నారు. 5 రోజుల పని దినాలు ఉన్న ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా డిజిటల్ పేమెంట్స్ అందుబాటులో ఉన్నాయని,
5 రోజులు పని దినాల వల్ల ఉద్యోగులపై ఒత్తిడి తగ్గి మరింత మెరుగైన సేవలు ప్రజలకు అందివ్వగలమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వరరావు, సునీల్ కుమార్, సురేష్, ప్రత్యూష, ప్రసాద్, ఆంజనేయ కృష్ణ, హిమబిందు తదితరులు పాల్గొన్నారు. Implement settlement. We can shut this down. We can shut this down. UFPU Zindabad. UFPU Zindabad. Bank Employees Unity Zindabad. Bank Employees Unity Zindabad. Deliberate delay by government will protest. Deliberate delay by government will king. We shall fight. We shall fight. We shall fight. We shall fight. We demand. Deliberate delay by government. We shall fight. Zindabad. UFPU Zindabad. UFPU long live. Employees Officers Unity Zindabad. Employees Officers Unity Zindabad. Honor commitment, honor. Implement settlement, implement. Implement settlement, implement. Delay and practice, down. Government clearance, we demand. Government clearance, we demand. Government clearance, we shall fight. We shall fight. UFPU Zindabad. UFPU Zindabad. UFPU long live. UFPU long live. UFPU long live. आवाज दो. ఈరోజు అన్ని బ్యాంక్ సంఘాలు 9 సంఘాలు కలిపి UFPU తరఫున దేశవ్యాప్తంగా సమ్మె చేస్తున్నారు. మా యొక్క మెయిన్ డిమాండ్ వారానికి 5 పని దినాలు ఉండాల్సిందిగా మేము పోరాడుతున్నాము. దీనికి ఈరోజు మా కామ్రేడ్స్ అందరూ వచ్చి యూనిటీగా మా UFPU కాలు మేరకు అందరూ ఈరోజు ఇక్కడ ఈ గూడూరు రీజియన్ తరఫున మా యూనియన్స్ కానీ మా అసోసియేషన్ కామ్రేడ్స్ కానీ అందరూ వచ్చి వాళ్ళ యొక్క నిరసన తెలియజేస్తున్నారు. మా మెయిన్ కోరికలు ఏంటంటే 5 పని దినాలు ఉండాలి. దీనివల్ల మా మెంబర్స్, మా ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ 5 దినాలు తర్వాత 2 రోజులు వాళ్ళు మంచిగా రెస్ట్ తీసుకొని తర్వాత దినము మంచి ప్రొడక్టివిటీ బ్యాంకుకి ఇచ్చేదానికోసంగా మేమందరం ఎప్పటి నుంచో గత 10 సంవత్సరాల నుంచి ఈ 5 పని దినాల కోసం మేము ఫైట్ చేస్తున్నాము. మా బ్యాంకు తరఫున గవర్నమెంట్ మధ్య IBA అని ఒక ఆర్గనైజేషన్ దీనికి 2024 మాకు ఈ 5 days వర్కింగ్ అవర్స్ 5 days వర్కింగ్ డేస్ అనేది అంగీకరించారు. బట్ అక్కడి నుంచి కూడా వాళ్ళు ప్రొలాంగ్ చేయడం వల్ల మేము డిగ్నిఫైడ్గా ఇప్పటి వరకు సర్వీస్ చేశాము. ఈరోజు మేము తట్టుకోలేక బ్యాంకులో జరుగుతున్న ప్రెస్ గురించి అన్ని విధాల మేము ఈరోజు స్ట్రైక్కి
మా ఈఓపి తరఫున ఇక్కడ సమావేశమయ్యి మా నిరసన వ్యక్తం చేస్తున్నాము. మేము అన్ని రోజులు పనిదినాలు చేస్తే వాళ్ళకి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది దాని యొక్క ఇంపార్టెంట్ తెలియదు. ఇంతకుముందు ఏటీఎంస్ వచ్చినప్పుడు ఎవరికి తెలియదు, వాళ్ళు అందరూ నేర్చుకున్నారు. ఇదే విధంగా డిజిటల్ బ్యాంకింగ్ కూడా ఈ 5 రోజులు పనిదినాలు ఉంటే వాళ్ళు ఖచ్చితంగా నేర్చుకుంటారు. మన దేశానికి ఆ డిజిటల్ బ్యాంకింగ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాబట్టి ఇది పబ్లిక్ కూడా, ప్రజలు కూడా తెలుసుకొని ఆ డిజిటల్ బ్యాంకింగ్ వైపు వెళ్తారు. దానికి ఈ 5 డేస్ బ్యాంకింగ్ అనేది ముఖ్యంగా మనం అమలు చేస్తే వాళ్ళకి కూడా అది అలవాటు పడుతుంది. దేశానికి కూడా డిజిటల్ బ్యాంకింగ్ అనేది చాలా ఇంప్రూవ్ అవుతుందండి. కాబట్టి ఈరోజు మా యూపీ తరఫున మేమందరం ఇక్కడ సమావేశమయ్యి మా కోరికలు నెరవేరుస్తాయని చెప్పి అటు గవర్నమెంట్ని మేము హృదయపూర్వకంగా మా కోరికలు తీర్చాలని మీ తరఫున వాళ్ళని కోరుకుంటున్నాం. ఈఎఫ్బి ఆధ్వర్యంలో 9 బ్యాంక్ సంఘాలు స్ట్రైక్లో పాల్గొనడం జరిగింది. ఏదైతే ఇండియన్ బ్యాంకింగ్ అసోసియేషన్ 5 డే బ్యాంకింగ్ అని చెప్పి రికమెండ్ చేసిందో అది గవర్నమెంట్ తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి అన్ని బ్యాంక్ సంఘాల ఉద్యోగులు కలిసి పోరాడుతున్నాం ఈరోజు. ఈ 5 డే బ్యాంకింగ్ ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే ఉద్యోగుల్లో ఒక సంతృప్తి, నెక్స్ట్ వాళ్ళు తర్వాత పనిచేయడానికి అంటే పబ్లిక్కి వర్క్ చేయడానికి కానీ బ్యాంక్కి కానీ అందరికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది స్ట్రెస్, ప్రెషరు ఇవన్నీ కూడా చాలా తగ్గి ఎంప్లాయీస్కి చాలా ఉపయోగంగా ఉంటుంది. సో ఇది గవర్నమెంట్ ప్రయారిటీగా తీసుకొని దీన్ని అప్రూవ్ చేసి తొందరగా ఇంప్లిమెంట్ చేయాలని ఈఎఫ్బి తరఫున కోరడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అందరం బ్యాంక్ సంఘాలందరం కలిసి స్ట్రైక్ చేస్తున్నామండి. 5 డే బ్యాంకింగ్ అనేది మేము ఎప్పటి నుంచో మేము దాని గురించి ఫైట్ చేస్తున్నాం 10 సంవత్సరాల నుంచి. అది మేము ఇప్పుడు గవర్నమెంట్ని ఖచ్చితంగా మాకు ఇంప్లిమెంట్ చేయాలని అడుగుతున్నాము. దానివల్ల ఏంటంటే మాకు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది మేము మెయింటైన్ చేయగలము. స్ట్రెస్ అనేది మాకు చాలా వరకు అంటే రెడ్యూస్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. పబ్లిక్ కూడా దానివల్ల సఫర్ అయితే అవ్వరు. ఎందువల్ల అంటే దానికి ఆల్టర్నేట్ డిజిటల్ బ్యాంకింగ్ అవన్నీ వచ్చినాయి. అది మేము ధైర్యంగా చెప్పగలము. మేము 5 డేస్ బ్యాంకింగ్ చేయడం వల్ల వర్క్ ప్రెషర్ తగ్గి ప్రొడక్టివిటీ అనేది మేము బాగా ఇంక్రీజ్ చేయగలుగుతాము. దానివల్ల గవర్నమెంట్కి మా తరఫున మేము అడిగే డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అనేది మేము అడుగుతున్నాము. తక్షణమే ఇంప్లిమెంట్ చేయాలని కోరుచున్నాము. అంటే అందరూ ప్రజలు ఏమనుకుంటున్నారంటే వారానికి 6 రోజులు ఉంటేనే సర్వీసెస్ సరిగా సరిపోవట్లేదు, 5 డేస్ ఉంటే ఇబ్బంది అవుతుందేమో అనుకుంటారు. అలాంటి ఇబ్బంది ఉండదండి. అన్ని సర్వీసెస్ కూడా ఆన్లైన్ అయిపోయాయి. దాదాపు అందరికీ ట్రాన్సాక్షన్స్ 90% వరకు డిజిటల్గా జరుగుతున్నాయి, అవకాశాలు ఉన్నాయి. సో ఇది కూడా మేము 5 డే బ్యాంకింగ్ కోసం ఫైట్ చేయడం కాదు, 5 డే బ్యాంకింగ్ ఇస్తారని గవర్నమెంట్ కమిట్మెంట్ ఇచ్చింది. ఆ కమిట్మెంట్ని ఆనర్ చేయమని అడుగుతున్నాము. ఆల్రెడీ గవర్నమెంట్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే మాకు ఓన్లీ ఇప్పుడు అంతకుముందు బ్యాంక్ అంటే డిపాజిట్స్, క్యాష్ విత్డ్రాల్ అయితే ఉండేది. అంతకుమించి చాలా సర్వీసెస్ చేస్తున్నాం. గవర్నమెంట్కి చాలా సపోర్ట్ చేస్తాము. కోవిడ్ టైంలో కానివ్వండి, ఎప్పుడు మా సర్వీసెస్ మేము ఎప్పుడు బ్రేక్ చేసింది లేదు. కమిట్మెంట్తో ఉన్నాము. ఆ కమిట్మెంట్ గవర్నమెంట్ వైపు నుంచి కూడా మా అన్ని బ్యాంక్ సంఘాల తరఫున చూపించి మాకు 5 డే బ్యాంకింగ్ ఇస్తే మాకు ఇప్పుడు మేము ఫేస్ చేసే ప్రెజర్ నుంచి కొంచెం రిలీఫ్ అయ్యే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ తోటి మేము కూడా అందరిలాగే ఇప్పుడు 5 డే బ్యాంకింగ్ ఫెసిలిటీ పొందుతున్న చాలా ఆర్గనైజేషన్స్ లాగా మేము కూడా వర్క్ లైఫ్ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటామని ఆశపడుతున్నాం. వీ డిమాండ్ 5 డే బ్యాంకింగ్ అండ్ వీ డిమాండ్ హానర్ ద కమిట్మెంట్ బై గవర్నమెంట్. గూడూరును జిల్లా కేంద్రం చేయాలని గాంధీబొమ్మ సెంటర్ వద్ద జరుగుతున్న శిబిరం 53వ రోజు కొనసాగింది. నిర్వాహకులు కంకణాల పెంచల నాయుడు మాట్లాడుతూ గత 53 రోజులుగా గూడూరు జిల్లా కేంద్రం చేయాలని శిబిరం నిర్వహిస్తున్నామని, ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి గూడూరు జిల్లా కేంద్రం చేయాలని కోరారు. యాభై 53 రోజుల నుంచి శిబిరం ఏర్పాటు చేసి గూడూరు ప్రజలు సంఘీభావం తెలుపుతూ అయ్యా గూడూరుకి జరిగిన అన్యాయం
ఎవరికి జరగదు. అలాంటి గూడూరు పరిస్థితి ఎలా చెప్పాలా ఏంది ప్రతి ఊరి నుంచి అడుగుతున్నారు. ఏమని? అయ్యా, ఈ రాష్ట్రంలో మీకు జరిగినంత అన్యాయం ఎవరికి జరగలేదు. మొట్టమొదటిగా గూడూరు ప్రజల్లో రాజకీయ విభేదాలతో గూడూరు ప్రజలు సంఘీభావాన్ని తెలపడం లేదు. అసలు ఏం జరుగుతుంది? గూడూరుకు వచ్చి గూడూరు అన్యాయం జరిగిపోయి ఆడ రెండు మండలాలు ఆడ చూస్తే 3 మండలాలు చేసేసి అడ్రస్ లేకుండా పోయింది గూడూరు. 27 మండలాలతో ఉన్న గూడూరు అడ్రస్ లేకుండా పోతే జనాల్లో వచ్చి ఇక్కడ రాజకీయాలు ఏందయ్యా? ఎవరి కోసము? మన కోసం మనం పోకలాడాలి. కానీ ఇక్కడ రాజకీయాలు ఏంది? రాజకీయాలకి ఏం సంబంధం? ఇది గూడూరు జిల్లా భావితరాల బిడ్డలకు కదా భవిష్యత్తు ఇది. దీని గురించి ఎందుకు మీరు వచ్చి ఇక్కడ సంఘీభావం తెలపడం లేదు? ఒక్క మాట మేము అడుగుతున్నా, గూడూరు ప్రజలు మీరు వస్తే కాబోయేది గూడూరు జిల్లా కాబోతుంది. ఎలా తెలుసుకోవాలో అది మాకు తెలుసు. మేము ఏది తలపెట్టినా అది జరగకుండా పోయే ప్రశ్నే లేదు. గూడూరు ప్రజలకి మొట్టమొదటిగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, మీరు వచ్చి సంఘీభావం తెలుపుతూ మాకు గూడూరు జిల్లా కావాల్సిందే, మాకు భవిష్యత్తు ఇవ్వాలని మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని అడగాలి. ఒకటి, మనకి 13,000 నుంచి 15,000 ఎకరాలు జిల్లా కావాల్సిన ల్యాండ్ ఉంది, నీళ్లున్నాయి, సంపద ఉంది, సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల సంపద ఉంది. ఈ గూడూరు జిల్లా చేసేదానికి అన్ని వనరులు ఉన్నాయి. అదేవిధంగా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, అడగకపోయినా అమ్మైనా అన్నం పెట్టదు. అందరూ కూడా వచ్చి అడిగి గూడూరు జిల్లా చేయాలని మనం అడిగితే జరుగుతుంది. కానీ కొన్ని విషయాల్లో చంద్రబాబు నాయుడు గారు కేంద్రం దగ్గర నుంచి కొన్ని పర్మిషన్స్ తెచ్చుకోవాలి. ఆయన అందుకోసం ఆలోచిస్తున్నాడు. చంద్రబాబు నాయుడు మనకు ద్రోహం చేయడు. చంద్రబాబు నాయుడు 100% గూడూరు జిల్లా చేయబోతున్నాడు. చంద్రబాబు నాయుడికి అర్థమైపోయింది, గూడూరు జిల్లా చేసేదానికి అన్ని విధాల దానికోసం మనము గూడూరుకి చేయాల్సిందే అనే దృష్టి ఆయన పడిపోయింది. ఆయన ఒక 10 మందికి ఉపయోగపడే పని ఆయన చేస్తాడు. ఈ విషయంలో ఎక్కడ మనకి ఇబ్బంది సందేహమే లేదు. అదేవిధంగా మనం కూడా ఫస్ట్ గూడూరు జిల్లా కావాలని మనం అందరం కలిసి వచ్చి అడిగితే జరుగుతుంది. ఇది విషయం. ఈ విషయంపై గూడూరు ప్రజలకి రోజు మేము ప్రతిరోజు వాట్సాప్లో వార్తల్లో అన్నిట్లో చూపిస్తున్నారు. కానీ ప్రజలు ముందుకు రావడంలా. దేనికి ఆలోచిస్తున్నారు మీరు? అంతా అయిపోయిన తర్వాత మళ్ళా ఏమవుతుంది? మండల స్థాయి అవుతుంది. మండల స్థాయి అంటే గ్రామ స్థాయి. గ్రామ స్థాయికి వచ్చిన తర్వాత మీరు సాధించింది ఏంది? గూడూరు జిల్లా చేసుకుంటే భావితరాల బిడ్డలకి భవిష్యత్తు ఇచ్చినట్టు కదా. మన బిడ్డలు అందరం బాగుంటాం కదా. ఈ విషయంపై నేను గూడూరు ప్రజలకి విశేషంగా తెలియజేస్తూ ప్రతి విషయము రోజు చెప్తున్నాం. రాండయ్యా, మీరు రాండి, అడగండి, చంద్రబాబు నాయుడు గారిని అడగండి, పని అవుతుంది. మనకు 100% గూడూరు జిల్లా కాబోతుంది. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, మీకు కోటి దండాలు. రోజు నేను అంటే మా గూడూరుని జిల్లా చేయబోతున్నారని మాకు తెలిసింది. అందువల్ల మీకు కోటి దండాలు పెట్టి మా గూడూరు జిల్లాని త్వరలోనే మీరు తెలియజేయాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ముందుకు రండి. గూడూరు పట్టణంలోని శ్రీ గాయత్రి ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు
ద్వితీయ వార్షిక క్రీడా దినోత్సవం వైభవపేతంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా హాజరైన రోటరీ ఫాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ మునిగిరీష్ గారు, ప్రగతి సేవా సంస్థ అధ్యక్షులు కడివేటి చంద్రశేఖర్ గారు క్రీడా జ్యోతి వెలిగించి వార్షిక క్రీడా దినోత్సవాన్ని ప్రారంభించారు. విద్యార్థుల పెరేడ్ మరియు సాంస్కృతిక కార్యక్రమాలు మరియు పలు రకాల క్రీడా ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా కరస్పాండెంట్ శివకుమార్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో మానసిక వికాసాన్ని, ఫిజికల్ స్ట్రెంగ్త్ని, ముఖ్యంగా క్రీడా స్ఫూర్తిని పెంచేందుకు క్రీడా దినోత్సవం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమానికి హాజరైన ముఖ్య అతిథులు మునిగిరీష్ గారు మరియు చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ క్రీడలు విద్యార్థులకు చాలా ఆవశ్యకమని, చదువుతో పాటు క్రీడల్లో కూడా అద్భుతంగా రాణించాలని కొనియాడారు. శ్రీ గాయత్రి స్కూల్ యాజమాన్యం విద్యార్థుల్ని ఉత్తమ క్రీడాకారులుగా తీర్చిదిద్దే ప్రయత్నంలో సఫలమవుతూ ఉంది. దీనికి ప్రతి ఉదాహరణ ఇటీవల రైఫిల్ షూటింగ్, హాకీ స్టేట్ మీట్కి సెలెక్ట్ అవ్వడమే. ఇక పీడి చైతన్య కుమార్ మాట్లాడుతూ క్రీడా దినోత్సవంలో భాగంగా విద్యార్థులకు దాదాపుగా 23 రకాల ఈవెంట్స్ కండక్ట్ చేసినట్లు తెలిపారు. అనంతరం విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు మరియు తల్లిదండ్రులు పాల్గొన్నారు. Second annual sports meet 2K26. Thank you, sir. Thank you, Chandrasekhar, sir. Thank you, Munigiri. Give a big round of applause to Chandrasekhar, sir, and Munigiri, sir. Madam. Oh, madam. Engineer, sir, please come forward. I have a dream. One day, this nation may Clap all of you. Clap all of you. Clap all of you. Clap. Yes. Now by Chandrasekhar, sir. Big round of applause. Yes. Yes. Sir, a flag, sir, to piche. Yes. Yes. Sri Gayatri English High School second annual sports meet 2K26 అట్టహాసంగా మన స్కూల్ క్యాంపస్ నందు ప్రారంభమైంది. ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్యార్థుల్లో ఉన్న మానసిక ఒత్తిడిని దూరం చేసి వాళ్ళు ఫిజికల్ గా, మెంటల్ గా స్ట్రెంథెన్ చేయడం, అలాగే క్రీడా స్ఫూర్తిని పెంపొందించడం. ఆ ఉద్దేశంతో ఈ రోజు మన శ్రీ గాయత్రి స్కూల్ నందు యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. గాయత్రి స్కూల్ నందు చదువుతో పాటు విద్యార్థులు అన్ని రంగాల్లో డెవలప్ అవ్వాలి, ఆల్ రౌండ్ డెవలప్మెంట్ అనే కాన్సెప్ట్ తో శ్రీ గాయత్రి స్కూల్ ముందుకు వెళ్తూ ఉంది.
సో క్వాంటిటేటివ్ క్వాలిటేటివ్ ఎడ్యుకేషన్ తో పాటుగా విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి పెంపొందించాలి అనే ఉద్దేశంతో ఈ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేస్తూ ఉన్నాం. మన శ్రీగాయత్రి స్కూల్ నుంచి ఇటీవల హెచ్ఈఎఫ్ గేమ్స్ లో కూడా స్టూడెంట్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో స్టేట్ లెవెల్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. హాకీకి స్టేట్ మీట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. అలాగే రైఫిల్ షూటింగ్ స్టేట్ మీట్ కి అటెండ్ అవ్వడం జరిగింది. క్రికెట్ కూడా స్టేట్ మీట్ అటెండ్ అవ్వడం జరిగింది. సో మన గాయత్రి స్కూల్ ప్రారంభించి 2వ సంవత్సరం అయినప్పటికీ విద్యార్థులు అన్ని రంగాల్లో వాళ్ళు ప్రతిభ చూపిస్తూ ఉన్నారు. సో దీనికి సహకరిస్తున్నటువంటి టీఈటీ సార్ అలాగే టీచర్స్ కి వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. Our school cricket player, state player, go to there and do our bat scheme. Yes, that is a big gap. Our school under 14 state player. Just one second. Next, our volleyball Delhi district player. Yes, very good. Next, our school shuttle player. Come on, do it. Very good. Yes, now under 14 RRB. Come here. Come on, go. Stand up. Come on, do it. Yes, scratch. Very good, very good. Now, let us say, Palasami, come on, get that you. అలాగే ముఖ్యంగా ఈ పాఠశాల గురించి చెప్పాలంటే నేను గమనించిన కొద్ది సమయంలోనే శివకుమార్ రెడ్డి గారికి ఎంత డెడికేషన్ ఉంది, ఎంత కమిట్మెంట్ ఉంది. ఈ పిల్లలందరినీ కూడా మేము పెద్ద పెద్ద స్కూల్స్ లో కూడా క్రమశిక్షణ ఉన్నది. అలాంటిది ఈ పాఠశాలలో పిల్లలందరూ కూడా డిసిప్లిన్ ఉండమంటే చాలా డిసిప్లిన్ ఉంటున్నారు. అందరూ మాట్లాడుతుంటారు. టీచర్స్ కూడా చాలా డెడికేటెడ్ గా పనిచేస్తున్నారు. ఒక స్కూల్ రన్ చేయడం అంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే ఈ రోజుల్లో కార్పొరేట్ స్కూల్స్ అన్ని వచ్చి పిల్లలందరూ కూడా కార్పొరేట్ స్కూల్స్ మొగ్గు చూస్తుంటారు. అలాంటిది పాఠశాలలో ఎంతమంది విద్యార్థులు చదువుతున్నారంటే నిజంగా కూడా ఆయన ఎఫర్ట్ దీని వెనక ఉందని చెప్పని
తెలియజేస్తున్నాను. ముఖ్యంగా స్పోర్ట్స్ విషయానికి వస్తే నా రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలందరికీ కూడా వినాలి. మీరందరూ పిల్లలు మీకు చదువుతో పాటు ఏ గేమ్ ఇంట్రెస్ట్ ఉందో ఏదో ఒక గేమ్ లో చూస్ చేసుకోండి. ఆ గేమ్ లో పార్టిసిపేట్ చేయండి. ఏ గేమ్ ఆడకుండా మాత్రం ఉండద్దు. ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం ఇంటర్మీడియట్ కంటే వెంటనే 10th అవగానే ఇంటర్మీడియట్ కార్పొరేట్ జూనియర్ కాలేజ్ వేస్తారు. అక్కడ ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆ ఒత్తిడి తట్టుకోలేక పరీక్షలో రిజల్ట్ సరిగా రాకపోతే వాళ్ళు సూసైడ్ చేసుకునే దానికి చాలా చూస్తున్నాం రోజు పేపర్లో. మీరు గేమ్స్ స్పోర్ట్స్ ఆడడం వల్ల మీకు ఆ ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఒక అపజయాన్ని తీసుకోగలుగుతారు. గేమ్స్ స్పోర్ట్స్ ఆడినప్పుడు ఏంటంటే ఒక గెలుస్తారు, ఒక ఓడతారు. ఓడినప్పుడు మానిటరింగ్ చేస్తున్న మా శివకుమార్ రెడ్డిని చూస్తే చాలా సంతోషం వస్తుంది. ఎందుకంటే మనం కోరుకునేది కూడా ఇదే. ఇలాంటి వాళ్ళు ఇలాంటి ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో కానీ రాణించగలిగితే ఎక్కడెక్కడ చదవాలి ఉన్నారు వాళ్ళందరూ కూడా ఎదిగి పట్టుకొని తయారు చేయగలరు. దాంట్లో ముందుంటారు మా శివకుమార్ రెడ్డి గారు. అదేవిధంగా ఏది ఇలాంటి కార్యక్రమాలు ఏదైనా ఉన్నప్పటికీ మనం ఖచ్చితంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే దానికి చేస్తున్న మా శివకుమార్ రెడ్డి గారికి చాలా సంతోషమైన విషయం మాకు. ఎందుకంటే ఈ ఒక మంచి స్పోర్ట్స్ పిల్లలు కూడా ఇప్పుడు అన్ని రకాల స్పోర్ట్స్ ఆడి చూపించారు. దాంట్లో రైఫిల్ షూటింగ్ లో స్టేట్ లో సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా హాకీలో స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. అదేవిధంగా క్రికెట్ కూడా స్టేట్ కి సెలెక్ట్ అయ్యారు. ఆ పిల్లలందరికీ మా ప్రగతి సేవా సంస్థ తరఫున అభినందనలు తెలియజేస్తూ అదేవిధంగా ముందు మంచి నేషనల్ స్థాయికి పోవాలని ఆశిస్తున్నాం. ఎందుకంటే ప్రోత్సహించాలనుకున్నాడు. ఆకాశం నుంచి వచ్చే చినుకులు భూమి మీద పడితే ఎంత చల్లగా ఉంటుందో మీరందరూ విద్యార్థులందరూ మంచిగా క్రమశిక్షణగా మంచి మార్కులు తెచ్చుకుంటే మన శివకుమార్ రెడ్డి సార్ కూడా అంత చల్లగా ఉంటుంది. అదే నేను తెలియజేసేది. థ్యాంక్ యూ సో మచ్ సార్. పిల్లలందరికీ వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్. గేమ్స్ అన్ని చాలా చక్కగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నా రిక్వెస్ట్ చంద్రశేఖర్ సార్, ప్లీజ్ చంద్రశేఖర్ సార్. సో సార్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ అందరికీ చాలా అద్భుతంగా సహకరిస్తూ ఉన్నారు. నేను కూడా సంస్థలో ఒక మెంబర్ అయినందుకు చాలా గర్వపడుతున్నాను సార్. థ్యాంక్ యూ సార్. సార్ వచ్చండి మునిగిరి సార్. సార్ క్లాప్ లౌడ్లీ. yes, thank you sir, thank you very much. గూడూరు పాత బస్టాండ్ సెంటర్లోని ఆర్ఎస్ మొబైల్స్ దుకాణం నందు 15వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని లక్కీ డ్రా నిర్వహించడం జరిగింది. లక్కీ డ్రాలో గెలుపొందిన విజేతలకు మొదటి బహుమతి రంజార్ సైకిల్, రెండవ బహుమతి హోమ్ థియేటర్, మూడవ బహుమతి కీప్యాడ్ మొబైల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో షాప్ నిర్వాహకులు మాట్లాడుతూ మా షాప్ 15 సంవత్సరాల నుంచి దిగ్విజయంగా నడుపుతున్నాం. మా కస్టమర్లకు అందుబాటు ధరల్లో అన్ని ఫోన్స్ లభిస్తాయని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ గిఫ్ట్ అందజేశారు. This is pure during your secure experience. We're about to మీలో ఎవరైనా ఆసక్తి ఉన్న వాళ్ళు నరేష్ జీ ఓపెన్ నంబర్ 343 ఏ ఊరు?
ఇది ఈ పక్కది విన్నూరు ఉదయ్ కుమార్. ఇంకొకటి తీయాలి లాస్ట్ నవీన్. హైమావతి పురిటిపాలెం 609 ఓపెన్ నెంబర్. ఎస్పీ బ్రో 631 శిరీష కే వాడు తీయాలి. సౌండ్ రావట్లేదు, సౌండ్ పెట్టాను. ఏదా చెప్పు. 3 సైకిళ్ళు, సెకండ్ ప్రైజ్ వచ్చి హోమ్ థియేటర్ 2, థర్డ్ ప్రైజ్ వచ్చి 2 కీప్యాడ్ ఫోన్. మనగొడూరు మన ఆర్ఎస్ మొబైల్స్ 15వ ఆశోత్సవం సందర్భంగా లక్కీ డ్రా తీయబడబడింది. దాంట్లో ఫస్ట్ ప్రైజ్ 3 నంబర్స్ ఇవ్వబడింది. 3 నంబర్స్ వచ్చి ఫస్ట్ ప్రైజ్ జయలక్ష్మి, సెకండ్ ప్రైజ్ షాజహాన్, థర్డ్ ప్రైజ్ వచ్చి రాము. ధన్యవాదాలు గూడూరు ప్రజలకు, ధన్యవాదాలు. మళ్ళీ ఇంకోసారి కస్టమర్ దేవుళ్లకు ధన్యవాదాలు. ఆర్ఎస్ మొబైల్ గూడూరు. 15 years తీసుకోండి. కస్టమర్ కూపన్ అక్కడే కలెక్ట్ చేసుకొని అక్కడే ఇచ్చేసి, నా కూపన్ తీసుకొని వెంటనే అక్కడే ఇచ్చేసేది. గిఫ్ట్ కూడా కూపన్ ఉంటేనే గిఫ్ట్ ఇవ్వు. కూపన్ తీసుకొని అప్పుడే ఈ గిఫ్ట్. నీకు నాకు ఎంత రూపాయలు పోయి తీసుకోవా కూపన్ ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఆస్థాన పండితులు. నువ్వు ఇచ్చావు ఇట్రా. గూడూరు పట్టణంలోని త్యాగరాజ వీధిలో ఉన్న శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం సందర్భంగా స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు స్వామివారిని దర్శించి అన్న ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా పేటేటి సత్యం నాయుడు, జ్ఞాపకార్థం వారి కుమారులు పేటేటి చంద్రనీల్, ఇంద్రనీల్ వ్యవహరించారు.
వీరభద్రస్వామి దేవస్థానం అన్నదాన సేవా సమితి గూడూరు ఈరోజు ఉభయదాతలుగా స్వర్గీయ పేటెడ్డి సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం వారి కుమారులు ఇంద్రనీల్ గారు చంద్రనీల్ గారు ఈరోజు అన్నదాతలుగా వ్యవహరించారు. ప్రతి సంవత్సరం వాళ్ళ తండ్రి గారి మీద రెండు రోజులు అన్నదానం చేస్తారు. తండ్రి చనిపోయినా కానీ బిడ్డలు వాళ్ళని గుర్తుపెట్టుకొని ఆ తేదీలో చేయడం అనేది చాలా గొప్ప. కాబట్టి భగవంతుడు వీళ్ళకి ఆరోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాను. అందరికీ నమస్కారం. శ్రీ కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానంలో గత 10 సంవత్సరాలుగా మా తండ్రి గారి వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది. మా తండ్రి గారు నేటితో 10 సంవత్సరాలు గడిచింది. ఆయన బాటలో మేము నడుస్తూ ఆయన స్ఫూర్తిదాయకంగా చేసుకుంటూ ఆయన పేరు మీద ఎన్నో సేవా కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మన కళ్యాణ వీరభద్రస్వామి దేవస్థానం నుండి ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా 2 పర్యాయాలు జనవరి మాసంలో కార్తీక మాసంలో చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ మన మునిమోహన్ గారి ఆధ్వర్యంలో గత 20 సంవత్సరాల పై నుంచి ఇక్కడ అన్నదానం జరుగుతుంది. ఏదైనా దాతలు ఉంటే వచ్చి వారి యొక్క బిడ్డల పేరు మీద పుట్టినరోజు కానీ జ్ఞాపకార్థం కానీ చేయాల్సిందిగా కోరడం. ఇవి ఇప్పటివరకున్న సిఆర్ న్యూస్. నమస్తే.